గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారి మాటలను ధ్యానించుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఈ వచనంలో మనం చూసినట్లయితే మేము భయపడమంటున్నాడు, అధైర్యపడమంటున్నాడు. 2, మా బాహ్య పురుషుడు, మా ఫిజికల్ బాడీ కృషించుచున్నది అంటున్నాడు. 3, మా ఆంతర్య పురుషుడు, మా స్పిరిట్, మా అంతరాత్మ ఏమాత్రము కృషించకుండా దినదినము నూతనపరచబడుచున్నాడు అని చెప్తున్నారు. ఎందుకని కృషించిపోవాలా, ఎందుకని భయపడే పరిస్థితులు ఆయనకి వచ్చినాయి అంటే ఓన్లీ సువార్త నిమిత్తమే. ఆయన సువార్త ఖైదీగా అనేక సార్లు జైల్లో ఉన్నారు, ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నారు. ఒక ఊరిలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నందుకు శ్రమ వస్తే మరొక ఊరికి వెళ్తే ఆ ఊరిలో దెబ్బలు, ఆ ఊరిలో నిందలు, ఆ ఊరిలో జైలు పాలు, ఈ విధంగా శ్రమ పడుతూ ఉన్నారు. అందుకని ఆయన అంటారు అదే అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోనే పైన 8, 9 వచనాల్లో ఎటు బోయినను శ్రమపడుచున్నాము, ఎటు బోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాస నిరీక్షణ ఇక్కడ ఈ వచనాలు కనబడుతున్నాయంటే, ఒకవైపు శ్రమ కనబడుతుంది, శోధన ఉంది, దానికి ప్యారలల్గా అదే సమయంలో దేవుని కృప, శోధన కృప. చూడండి, చదవబడిన వాక్యంలో శ్రమ పడుతున్నాం కానీ శ్రమలు ఇరుక్కుపోవట్లేదు, అది కృప. అపాయములో ఉన్నాం కానీ ఆ అపాయం నుంచి బయటకు వచ్చే ఉపాయం లేని వారం కాము, ఇది కృప. తరుమబడుచున్నాం అనేక మంది శత్రువులతో, కానీ దిక్కులేని వారం అయితే కాము. ఎన్నిసార్లు తరుమబడుచున్నా ఆయా సమయాల్లో సంరక్షించడానికి దేవుడు ఎవరో ఒకరిని పంపుతున్నారు, ఏదో మార్గాన్ని ఇస్తున్నారు. పడద్రోయబడుచున్నాము, పడద్రోయబడినను నశించు వారమైతే కాము, మరలేస్తున్నాం. ఇది పౌలు గారికే కాదు, దేవుని మీద ఆధారపడిన ప్రతి వారికి దేవుడి కృప ఇస్తున్నాడు. కష్టాలు రావు అనట్లేదు, వస్తాయి. ఆ కష్టాలతో పాటు ఆయన కృప కూడా మనలను నిత్యము నడిపిస్తుంది. కనుక అధైర్యపడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆ శ్రమలో, బాధలో, అనారోగ్యాలు మన శరీరాన్ని మనల్ని కృంగదీయచ్చు. శరీరం కృంగినా పర్లేదు కానీ, శరీరం గాయాలు పాలైనా పర్లేదు కానీ, లోపల ఉన్న ఆత్మ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని మనం దినదినము నూతనపరచబడాలి. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏమన్నారండి, దినదినము పరచబడుచున్నాం. ఆంతర్య పురుషుడు అంటే మన యొక్క స్పిరిట్, మన ఆత్మ. లోపల అంతరాత్మ ధైర్యంగా ఉంటే పైన గాయాలు ఎన్నైనా సరే భరించవచ్చు. పౌలు భక్తుని యొక్క అంతరాత్మ ఎలా ధైర్యపడుతున్నాడు, ఎలాగ ఆయన దినదినము ధైర్యపడుతున్నాడు అంటే, యెషయా భక్తుడు చెప్పినట్టుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు అంటాడు యెషయా భక్తుడు 40వ అధ్యాయం 31వ వచనం. ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడడం అంటే ఎలా దేవుడు మనల్ని నూతనపరుస్తాడు, మన ఆత్మలు ఎలా రెన్యూ చేయబడతాయి. 1 వాక్యం ద్వారా, 2 ప్రార్థన ద్వారా, ఈ రెండిటి ద్వారా, 3 పరిశుద్ధాత్ముడు మాట్లాడటం ద్వారా. వాక్యం ఎలా బలపరుస్తుందట, 119వ కీర్తన 25వ వచనం 50వ వచనంలో అంటారు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మంటి పాలవుతున్న నా ప్రాణాన్ని మరలా నీ వాక్యం బ్రతికిస్తున్నది. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం ఏమవుతుందండి? వాక్యం అంటే వాగ్దానాలు, మరలా మనల్ని ఉజ్జీవపరుస్తున్నాయి, నూతన స్ట్రెంత్, నూతన బలం ఇస్తున్నాయి. వాక్యం మనల్ని బలపరిస్తే ప్రార్థన కొద్దిసేపు దేవుని ప్రార్థనలు గడిపినప్పుడు మన ఊహకు మించిన విధంగా సమాధానాన్ని దేవుడు మన హృదయాల్లో నింపుతాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల పౌలు భక్తుడు అంటాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఏ తలంపులు మనల్ని వేధిస్తున్నాయో,
హృదయంలో ఏ భయాందోళన మనం కృంగదేస్తున్నదో అదే హృదయంలోనికి, అదే తలంపుల్లోనికి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని ఆత్మ మనలోనికి ప్రవేశించి గొప్ప సమాధానంతో దేవుడు మనల్ని నింపుతాడు. మూడవదిగా దేవుని ఆత్మ యొక్క కౌన్సిలింగ్. వాక్యం బలపరుస్తుంది, ప్రార్థన సమాధానాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆయా క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో బోధిస్తాడు. అందుకని యేసు ప్రభు చెప్తారు యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించను. ఎవ్రీథింగ్ వెన్ యూ ప్రే, వెన్ యూ వర్షిప్, వెన్ యూ మెడిటేట్ ద వర్డ్, ఆయన ఏం చేస్తాడట? సమస్తమును మీకు బోధించను. ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఇన్స్టంటేనియస్గా ఆ సమయంలో. కాబట్టి ప్రియులరా, దేని గురించి వరి అవ్వద్దు. శారీరకంగా మనకి కృంగుదల ఎదురవ్వచ్చు, కానీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆలోచన ద్వారా నూతన బలం పొందుకుందాం. అన్కాంప్రమైజ్డ్గా వెనుదిరగకుండా ముందుకు వెళ్దాం. ప్రభువులో ధైర్యంగా. ప్రభు మన కొరకు నూతన మార్గాలను తెరిచి అద్భుతాశ్చర్య కార్యాలతో మన చేతి పనులను, మన ప్రార్థనలను ఫలింపజేయను గాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, అనేక ప్రయత్నాలు చేసి అలసిపోతున్న జీవితాలు, ఎన్నో కష్ట నష్టాలు ఇంకనూ బయటికి రావట్లేదని నిరాశ నిస్పృహ గల జీవితాలు, అనేకమైన వ్యాధి బాధలతో, దీర్ఘకాల అనారోగ్యాలతో కృంగిపోతున్న జీవితాలతో మాట్లాడండి దేవా. నీ వాక్యముతో వారిని బలపరచండి అయ్యా. నీ ప్రార్థనల ద్వారా వారికి సమాధానం దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మతో వారికి, అయా పరిశుద్ధాత్ముడ నీవే ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ పనులు చేయాలో బోధించి నడిపించి రైట్ మార్గంలో రైట్ డెసిషన్స్ తీసుకొని నీ అద్భుతమైన బ్లెస్సింగ్స్తో తండ్రి వారు గొప్ప దీవెనలను, గొప్ప విజయాలను పొందుకునే భాగ్యం దయచేయండి. ధ్యానించిన వాక్యం అందరికీ రక్షణ వాక్యంగా, దీవెనకరమైన వాక్యంగా ఫలింపజేయమని, ప్రార్థన ద్వారా నీ గొప్ప కార్యాలు పొందుకునే భాగ్యము, విశ్వాసము, ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని అభిషేకించి వాక్యానుసారంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.